భ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందరకాండలని సుందరకాండలని 5 సర్గలు పూర్తి చేశాం. ఆరోదైన యుద్ధకాండలు కూడా 40 సర్గలు పూర్తి చేసి 41వ సర్గలోని 91వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 92 నుండి ఈరోజు కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. व्यथयन् राक्षसान् सर्वान् हर्षंश्चापि वानरान् स वानराणां मध्ये तु रामपार्श्वमुपागतः. అంగదుడు రాక్షసులందరికీ కూడా బాధ కలిగిస్తూ వానరులకు ఆనందాన్ని కలిగింపజేస్తూ వానరుల మధ్యలో ఉన్న రాముడి సమీపానికి వెళ్ళాడు. రామ పార్శ్వం ఉపాగత. రావణస్తు పరంచక్రే క్రోధం ప్రాసాద దర్శనాత్ వినాశంచాత్మనః పశ్యన్ నిశ్వాస పరమో భవత్. వ్యథయన్ రాక్షసాన్ సర్వాన్ హర్ష్యంశ్చాపి వానర సమానరాణాం మధ్యే తు రామపార్శ్వం ఉపాగత. ఈ విధంగా తన యొక్క ప్రాసాదాన్ని ఆక్రమించి బద్దలు చేయడం చూసిన రావణాసురుడు చాలా కోపం వచ్చింది ఆయనకి. తన వినాశనం సమీపించిందని తెలుసుకున్నాడు. రామస్తు బహుభిర్హృష్టై వివదద్భిః ప్లవంగమై వృతో రిపువధాకాంక్షి యుద్ధాయై నాభివర్తత. సంతోషంతో ధ్వని చేస్తున్నారు. అక్కడ ముందు సుగ్రీవుడు వచ్చాడు, అలానే చేసి వెళ్ళాడు. ఇప్పుడు అంగదుడు వచ్చాడు, అవమానించి వెళ్ళాడు. ఈ రెండు చూసిన తర్వాత వానరులో సంతోషం అధికమైంది. ఎట్లయినా గెలుపు మనకు సాధ్యమని. దాంతో క్రుద్ధుడైపోయాడు రావణాసుడు. ఆ వాడల క్రుద్ధుడైపోయిన తర్వాత రాముడు వాడిని ఎట్లయినా చంపాలని యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. సుషేనస్తు మహావీర్యో గ్రికూటోపమోహరి బహు సమృతస్తత్రావాన్రై కామరూపి సత్ద్వారాన్ని సంయమ్య సుగ్రీవ వచనాత్కభి పర్యక్రామతో నక్షత్రాణి ఇవ చంద్రమా తేష అక్షోహిణీ శతం సమవేక్ష వనౌకసాం లంకాం ఉపనివిస్తానాం సాగరం చాభివర్ధతం రాక్షసా విస్మయం జగ్ముస్తాతం స్త్రాసం జగ్ముస్తథా పరే అపరే సమరే హర్షా దర్శమే ఓపేదిరే. ఆ తర్వాత సుషేనుడు, అతను కూడా తన స్వేచ్ఛానుసారం రూపాన్ని మార్చగలవాడు. చాలామంది వానరులతో కలిసి అక్కడ ఉన్నాడు. ఆ సుషేనుడు సుగ్రీవుని మాట ప్రకారం ద్వారాలన్నింటినీ కూడా అడ్డగించి అక్కడ ఆపుతున్నాడు, బయటికి పోనివ్వకుండా రాక్షసుల్ని లంకలో నుండి. లంక సమీపాన్ని విడిచి ఉన్న సముద్రం వైపున ఉన్న వానరులు అనేక అక్షిహులను చూసి కొందరు రాక్షసులు పరమాశ్చర్యం చెందారు, కొందరు భయపడ్డారు. అయితే కొందరు మాత్రం యుద్ధం అంటే చాలా ఇష్టమైన వాళ్ళు పరమానందపడ్డారు. యుద్ధం వచ్చింది. కృత్రం హి కపిభిర్వ్యాప్తం ప్రాకార పరిఖాంతరం దదృశు రాక్షసాదీనా ప్రాకారం వానరీకృతం హాహాకారం కుర్వంత రాక్షసా భయమాగత. రాక్షసులు ప్రాకారానికి అగర్తకు మధ్యన్న ప్రదేశం అంతా వానరుల చేత ఆక్రమింపబడి వానరులనే ప్రాకారం కట్టుబడి ఉండటం చూశారు. అంటే వాళ్ళ ప్రాకారం కాకుండా, అంటే రాక్షసులు ఉండే లంక చుట్టూతా ప్రాకారం ఉంది లంకా నగరానికి. వీళ్ళు ఇంకొక ప్రాకారంలాగా కోట్ల మంది వానరుల చేత చుట్టబడింది ఇప్పుడు లంక. అది చూశారు వాళ్ళు. భయంతో హాహాకారాలు చేశారు రాక్షసులు. తస్మిన్ మహాభీషణకే ప్రవృత్తే
కోలాహలే రాక్షస రాజధాన్యాం ప్రగృహ్య రక్షాంసి మహాయుధాని యుగాంతవాత ఇవ సంబీచేరు. చాలా భయంకరమైన కోలాహలం అక్కడ మొదలైంది. వెంటనే రాక్షసులంతా కూడా ఆయుధాలు ధరించి ప్రళయకాల ఝంఝామారుతాల్లాగా సంచరించారు. రేపు మనం 24 సర్గ అంటే 42వ సర్గ ప్రారంభం చేద్దాం. ఈ రోజున 41వ సర్గని పూర్తి చేశాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.